హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. ఇవాళ మనం శ్రీ 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 కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతరలో పాల్గొంటున్నాం. దాంతోపాటు అమ్మవారి తాలూకా విశిష్టం కూడా తెలుసుకోబోతున్నాం. సో అమ్మవారు అనేది 400 సంవత్సరాల నుంచి కొలువై ఉన్న దేవత. సుమారుగా 14 గ్రామాలు మొత్తం కూడా అమ్మవారిని దైవంగా కొలిసే అమ్మవారు పోలమాంబ అమ్మవారు. 5 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి వైజాగ్ నుంచి మన పోలమాంబ టెంపుల్కి చేరుకోగలం. సో ప్రతి సంవత్సరం కూడా చైత్ర మాసంలో మార్చ్ ఏప్రిల్ మంత్లో చేస్తారు. ఈ పర్టికులర్ డేట్ని అమ్మవారి తాలూకా జాతర అనేది రంగరంగ వైభవంగా జరుగుతుంది. సుమారుగా 10,000 నుంచి 15,000 మంది 20,000 మంది జనాలందరూ పార్టిసిపేట్ చేసి మొత్తం జాతరని జయప్రదంగా చేశారు. పోలమాంబ అమ్మవారి టెంపుల్ శక్తికి నిర్వచనం. దాంతోపాటు ఇవన్నీ పొలాలు ఇవన్నీ ఉండేవి కాబట్టి అప్పుల్లో పొలాలకి ఆదర్శంగా పోలమాంబ తల్లిని కొలిసేవారు. ఎన్నో యుగాల నుంచి వస్తున్న ఆచారం తల్లి కరక చెట్టు కింద నివసించారు. దాంతోపాటుగా ఇవన్నీ కూడా చాలా సుభిక్షంగా ఉండే ఫామ్ ల్యాండ్స్ అన్నమాట. జాతరకు సంబంధించి చాలా రద్దుగా ఉండడం వల్ల టికెట్ కౌంటర్స్ అనేవి పెట్టడం జరిగింది. 500, 100, 50 ఫ్రీ దర్శనం చెప్పి 4 లైన్లుగా డివిజన్ చేశారు. మేమైతే 50 రూపాయల టికెట్ అనేది తీసుకున్నాం. శ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం నుంచి నిర్వహించింది. సో సుమారుగా 45 నుంచి 50 నిమిషాలు వ్యవధి అనేది పట్టింది అమ్మవారి దర్శించుకోవడానికి. ఇవారు ప్రస్తుతంగా చూసినట్టయితే సుమారుగా 10 నుంచి 15,000 మంది జనాలు 14 గ్రామాల తాలూకా అమ్మ శ్రీ 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 కరక చెట్టు పోలమాంబ అమ్మవారు. సో ఈ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి తాలూకా జాతర అనేది రంగరంగ వైభవంగా జరపడం ఎన్నో యుగాల నుంచి వస్తుంది. జాలర్లు బయటకు వెళ్ళినప్పుడు అమ్మవారి విగ్రహం అనేది వల్లో పడిందట. అమ్మవారికి అప్పుడు సముద్ర దేవతగా కొలిసేవారట. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక మనిషికి కల్లో కనపడి అమ్మవారు విగ్రహాన్ని ఏర్పాటు చేయమంటే ప్రాణప్రతిష్ఠ చేసి కరక చెట్టు కిందన, అంటే ఇప్పుడు మన అమ్మవారు తనకు విగ్రహం ఏదైతే ఉందో కరక చెట్టు కిందన ప్రతిష్ఠించి ఎన్నో యుగాల నుంచి తల్లి పూజలు అనేవి అందుకుంటున్నారు. సుమారుగా 400 సంవత్సరాల నుంచి తల్లి ఇదే కరక చెట్టు కింద మనకి పూజలు ఇవన్నీ కూడా చాలా దైవిత్యమానంగా జరుగుతున్నారు. అమ్మవారికి బోనాలు, అదేవిధంగా పర్వన్నాలు, దాంతోపాటు పిండి వంటలు సమర్పిస్తారు. కొంతమంది ఘటాలు కూడా ఈ విధంగా తీసుకొని అమ్మవారికి దర్శనం అనేవి మొక్కుకుంటారు. కోరికలను తప్పకుండా తీర్చే తల్లి శ్రీ 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 కరక చెట్టు పోలమాంబ తల్లి. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి చాలా ఎక్కువ మంది వచ్చి దర్శించుకోవడం అనేది విశిష్టంగా మనం చూడవచ్చు. పోలమాంబ అమ్మవారితో పాటు నీలిమాంబ, కొంచెమాంబ అమ్మవారు కూడా మనకి దర్శనం ఇస్తారు. ఎన్నో యుగాల ముందు ఇక్కడ అంతా కూడా ఫామ్ ల్యాండ్స్ అనేవి ఉండేవి. దాంతోపాటు ఇక్కడ క్రాప్స్, అదేవిధంగా ఫెయిలియర్ ఆఫ్ డిసీజెస్ ఇవన్నీ కూడా ఉండేవి. ఇవన్నిటికీ తల్లిని కాపాడమంటూ వేదుకుంటూ అమ్మవారిని పూజించేవారు. ఇప్పుడు మనం గర్భగుడిలో ఉన్న అమ్మవారిని దర్శించుకోబోతున్నాం. దేవి నవరాత్రులకి, అమావాస్యకి తల్లికి స్పెషల్గా పూజలు, సెలబ్రేషన్స్ ఇవన్నీ చేస్తుంటారు. ఇవి ఎన్నో యుగాల నుంచి వస్తున్న ఒక నిరంతరమైన ఆచారం. శ్రీ పోలమాంబ అమ్మవారితో పాటు ఉపాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం వేరే అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఉపాలయాల్లో నేస్తాలమ్మ, దండుమారమ్మ, బంగారమ్మ, సత్తమ్మ, పిడుగులమ్మ, కనకదుర్గమ్మ రూపాల్లో అమ్మవారు మనకి ఉపాలయాల్లో మనకి దర్శనం అనేవి ఇస్తారు. స్క్రీన్ పైన మీరు ఈ విగ్రహాలు అనేవి చూడవచ్చు, ఆశీర్వాదం అనేది పొందవచ్చు. ఇప్పుడు మనం కరక చెట్టుని దర్శించుకుంటున్నాం. పూర్వం నుంచి అమ్మవారుగా భావించి కరక చెట్టుకే కుంకుమ, పసుపు, పళ్ళు, కాయలతో అభిషేకం చాలా బాగా జరిగింది. అమ్మవారిది చాలా ఎక్కువ మంది, సుమారుగా 10,000 మంది జనాలు ఇక్కడ అనేది రావడం అనేది విశిష్టంగా మారింది. దాంతోపాటుగా చాలా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు. దగ్గర 14 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రాంతాలన్నిటి కూడా అమ్మ కొలువైన తల్లి అనమాట.
సో ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. దాంతోపాటు విశిష్టంగా 14 జిల్లాల నుంచి మొత్తం అంతా ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ దర్శనం అనేది చేసుకోవడం చాలా అద్భుతం. ఏయూ హాస్టల్ బ్యాక్ సైడ్ నుంచి మనకి బయటకు వెళ్ళే త్రోవ అనేది మనకు ఉంది. ఇదంతా కూడా జాతర మూలంగా మొత్తం అంతా లైటింగ్ డెకరేషన్స్తో అంగరంగ వైభవంగా తయారు చేశారు. తల్లి కోరుకున్న తర్వాత జీడిపళ్ళని ఈ విధంగా పట్టుకొని గుడిపైకి విసరడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. దీనివల్ల మన కోరికలు అనేవి అమ్మ తీరుస్తారని ఎన్నో యుగాల నుంచి వస్తున్న ఒక ఆచారం. పండగని సందర్శించుకొని వైజాగ్ నుంచే కాకుండా తదితర ప్రాంతాల నుంచి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇవన్నీ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది జనాలు శ్రీ 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 పోలమాంబ అమ్మవారిని దర్శించుకోవడం అనేది ఇప్పటి నుంచే వస్తున్న ఆచారం. గుడి ముందునే అమ్మవారి తాలూకా లైటింగ్ని చాలా అద్భుతంగా పెట్టారు. దాంతోపాటు ఇక్కడ విక్రయించడానికి ఇంట్లో హౌస్ హోల్డ్ వస్తువులు, చిన్నపిల్లల ఆడడానికి బొమ్మలు, డెకరేషన్ వస్తువులు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. డెకరేషన్ అంతా కూడా చాలా అద్భుతంగా గమనించవలసిందిగా మనం భావించవచ్చు. సుమారుగా 2 కిలోమీటర్ల మేరకు లైటింగు అంతా కూడా వ్యవస్థ చేశారు. దాంతోపాటు పోలీస్ సిబ్బంది అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రజలందరికీ కూడా దిశానిర్దేశనం చేసి ఎక్కడ కూడా వాళ్ళకి తొప్పిసలాట జరగకుండా క్యూ లైన్లు పాటిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సమయం అనేది అందించారు. అమ్మవారి తాలూకా ఘటాలతో పాటు అమ్మవారి వేషధారణలో ఉన్న మనుషులందరూ కూడా ఇక్కడ నృత్యం చేయడం, కోలాటం చేయడం చాలా విశిష్టంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు. కాళికామ్మవారి వేషధారణలో ఈ నృత్యం చేస్తుంటే నిజంగా ఆ కాళికాంబే నిజంగా భూలోకం మీద వచ్చి నాట్యం చేస్తున్నారా అని అనిపించింది. మొత్తం జాతర మీద అమ్మవారి దర్శనం ఒక ఎత్తు అయితే, ఈ కాళికా రూపంలో ఉన్న నిత్య ప్రదర్శన ఒక ఎత్తు. ప్రతి ఒక్కళ్ళు ఈ నిత్య ప్రదర్శన చూసి మైమర్చిపోయి కాళికాంబ జయ హో కాళికాంబ అంటూ దండం పెట్టుకొని తల్లితల్లిగా ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ విధంగా ఘటాలు అనేవి అమ్మవారు తీసుకెళ్ళి తల్లిదండ్రులకు ఆశీర్వాదం అనేది తీసుకుంటారు. మేము కూడా ఈ ఘటాలతో పాటు ఆశీర్వాదం అనేది, తల్లి ఆశీర్వాదం అనేది మళ్ళీ ఇంకోసారి తీసుకున్నాం. అసలు వచ్చినప్పుడు ఇంత రష్ చూసి తల్లికి అనుగ్రహం కలుగుతుందా, తల్లికి దర్శనం అవుతుందా అని అనుకున్న వాళ్ళం 2 సార్లు తల్లి దర్శనం అనేది చేసుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. నా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీ అందరికీ తల్లి దర్శనం చేయించడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. చాలా అద్భుతంగా జరిగింది. అసలు అనుకోలేదు 2 సార్లు దర్శనం చేసుకుంటాం. ముందుసారి అయితే పక్క దర్శనం చేసుకున్నాం, ఇప్పుడైతే లోపల గర్భగుడిలోనే దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. రాత్రి సుమారుగా మనం చూసుకుంటే 11 అవుతుంది. అయినా సరే మనుషులు తాకడానికి తగ్గలేదు. చాలా ఎక్కువ సంఖ్యలో జనాలు ఇక్కడ అందరూ వచ్చి జయప్రదంగా సుమారుగా 14 గ్రామాల దేవతను ఈరోజు కరిచెట్టు పోలేరమాంబ టెంపుల్కి దర్శనంకి వచ్చాము. చాలా బాగా దర్శనం అయింది. చాలా ఎక్కువ హ్యూజ్ క్రౌడ్ ఉండేవారు కానీ పర్లేదు. అలాగా 2 టైమ్స్ దర్శనం అయితే చాలా బాగా అమ్మవారి దర్శనం అయితే చాలా దివ్యంగా జరిగింది 2 సార్లు. సో ఇక్కడ జనాలు చాలా ఎక్కువ మొత్తంలో సుమారుగా 14 గ్రామాల తాలూకా దేవత టెంపుల్. సో చాలా అద్భుతంగా జరిగింది. ప్రతిదీ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో జనాలు అందరూ కూడా రావడం అనేది జరిగింది. మనందరికీ కూడా తల్లి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆ తల్లిని వేరుకుంటూ శ్రీ 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 కరకచెట్టు పోలమాంబ తల్లికి జై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.